పేరు సీతమ్మ అండి. మేము ఇక్కడ 50 సంవత్సరాలు బట్టి ఉందండి మాకు అది. 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలు పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు వచ్చానండి. తల్లి లేని పిల్లలు ఉందండి. పిల్లలు వాళ్ళని అన్ని మేము వయసు అయిపోయింది, అందులోనే వండుకుంటున్నామండి. మేము అందులోనే ఉంటున్నామండి. దారి చేయాలంటే మాకు ఏమీ లేదండి. 50 సంవత్సరాలు బట్టి ఉంటున్నాండి. అందులో కడుతున్నామండి. ఒక దారి చేయడానికి ఏ ఆధారం లేదండి మాకు. ఆ పాట వేసుకొని వస్తున్నామండి. ఆ పాట పడిపోతే అది కడదామని మా మనవడు కడుతుంటండి. అర్జున్ వచ్చి అలా చేసేస్తున్నాడండి. వాళ్ళు తీసుకొచ్చి మీ అర్జున్ అండి ఎప్పుడు మా మీద పడుతున్నాడండి. కొబ్బరికాయ పడితే ఇక్కడ ఫోన్ చేసేస్తున్నాడండి అతనికి. అతను వచ్చేస్తున్నాడండి. అతను ఏమంటలేదు పాపం, ఇతనే ఫోన్ చేసి చెప్పేస్తున్నాడండి. కొబ్బరికాయలు తీసేస్తున్నా, తీనాకి ఇల్లేదు ఆఫ్ చేసేస్తున్నాడండి. అంతకాదు కదా చెప్పి మాదండి. 50 సంవత్సరాలు బట్టి ఉన్నా అంటే ఎంతమంది 3 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు అండి. 2 అమ్మాయిలు చనిపోయారు. 2 అమ్మ చనిపోయిందండి. ఇంకొక ఆవిడ చనిపోయింది. ఒక అమ్మాయి కాకినాడ ఇలా చేస్తున్నాడు. మమ్మల్ని ఏపి తినేస్తున్నాడు. ఉండొస్తాడు. ఆయన తీసుకొస్తున్నాడండి మా మీదకి. మళ్ళీ వాళ్ళు వచ్చి కండి నాకేం సంబంధం లేదండి. ఇది అసలు నాకు సంబంధం లేదండి. వాళ్ళదండి గొడవ అంటున్నాడు. తప్పుకుంటున్నాడు పక్కకి. వంట చేయనుకుంటామండి. ఎస్సీ గారు అన్నారు అందులో వంట చేయకమ్మని ఏమని అది కట్టకండి అలా ఆఫ్ చేసేయండి అన్నారు. వంట ఎక్కడ చేసుకోండి బాబు, ఎక్కడ దుఃఖం చేసుకోమా అని అడిగారు. మరి ఎక్కడ చేసుకుంటామండి, ఇల్లు లేదు. ఆ ఇల్లు కూడా పడిపోయేలాగా ఉందండి. ఆ కూడా తొమ్మది లేక కట్టుకోలేకపోతున్నాడు. ఆ పాకలోనే ఉంటున్నామండి. తానం చేయడానికి కూడా దొడ్డు లేదండి. అది కూడా పడిపోయిందని కడుతుంటే కట్టనెత్తలేదండి. ఈ అమ్మాయి ఎక్కడ చేస్తుందని పొడిసమ్మాయి సరే లేదు, మమ్మల్ని పట్టుకొని ఉందండి. ఎవరు చేస్తారండి? ఇల్లు అప్పారు ఉన్నప్పుడు నరకు పోసుకున్నాం, తాటీలు కట్టాం. మళ్ళీ అయిపోయింది. మళ్ళీ 83లో ఎన్టీ రామారావు తోడు పెంగిళ్ళు కట్టుకున్నాం. మొత్తం 62 ఇళ్ళు. 62 ఇళ్ళు. దీంట్లో స్కూలు అన్నీ వచ్చాను. దీంట్లో వచ్చి అన్నీ కట్టాను. కట్టి ఎవరికైనా పని పెట్టాను. కొంతమంది 2 సెంట్లు వచ్చాయి, కొంతమంది 3 సెంట్లు వచ్చాయి, కొంతమంది ఎక్కువ వచ్చాయి. కడనోళ్ళు అలా వస్తుంటాయి. అటు మంది వచ్చింది. వచ్చి ఇతను మాత్రం ఈ వడ్లు ముడిస్తున్నాడు. మాండూరుకి 2 సెంట్లు వేసేవాడు. ఈ స్థలంలో మాండూరు 2 సెంట్లు మా దోవలకి నీళ్ళు కావాలని నూతన వదిలేమన్నారు. వదిలేసాం. ఉన్నదాన్ని ఇంకా 2 సెంట్లు ఉండిపోయింది. 2 సెంట్లు మా ఇళ్ళ కాలనీదే. మా కన్నగారు ఇంకో మనిషికి ఇచ్చేపోడు. సార్ మాకు ఎత్తున పోదు, మాకు ఉండాలని నీళ్ళు వండుతాను. అది ఏడోని మాకు నీళ్ళ ట్యాంక్ అయింది. మాకు నీళ్ళ ట్యాంక్ అయిందండి. అది ఈ ఏడో ఈ కుర్రోడి కట్టుకుని ఈ కుర్రోడి దారి కొంచెం 2 అడుగులు ఉద్దేశం బాబు నీళ్ళు వెళ్తాను ఉదయమనం కట్టుకున్నాడు. దోడసాడు కట్టుకున్నాడు. ఈ ఏడోనికి వడ్లు ముడిస్తున్నాడు అబ్బాయి అంట. మానవరు వద్దాడు గారు అబ్బాయి. వడ్లు ముడిస్తున్నా ఆస్తి అంతా మానవరికి దాని ఇచ్చాడు 4 సెంట్లు. మానవుడికి 4 సెంట్లు దాని ఇచ్చాడు నేను దాని గురించి. అలా చెప్పొస్తాను. వడ్లు ముడిస్తున్నాను అబ్బాయి. అది ఎవరు దిగొచ్చాడు? బల్ల అర్జునరావు దిగొచ్చాడు. బల్ల అర్జునరావు దిగొచ్చాడు ఇలాగా. అటు మన ఈ కుర్రోళ్ళు ఏపీ చెప్తున్నాడు. నేను అప్పటి నుంచి ఉన్నవాడు, నేను పంచోడు. నేను ఏమండే 62 ఇళ్ళు కట్టిన నేను కే ప్రకాశరావు, కుప్పటి ప్రకాశరావు, ఎడ్లచ్చారావు, ఊదూరు చంద్రరావు. నేను మా రామపురం మండలం. అవునే ఇప్పుడంటే కోనసీమ వచ్చింది, తూర్పుగోదావరి జిల్లా. దీని కాలనీలో కూడా దీని పత్రాలు పుత్తూరు బ్యాంకులో పెట్టాను. ఇల్లు కట్టినప్పుడు దీన్ని పట్టాలు ఇచ్చాను. 3 పట్టాలు ఇచ్చారు పుత్తూరు బ్యాంకులో. దీని అడ్వాన్స్కి మనిషి ఇంటికి 300 కట్టి ఆడు కట్టి దిగొచ్చామండి ఇళ్ళ కాలనీకి. రాయర మనిషి గారు ద్వారాను. అప్పుడు ఎవరైనా మాకు సోగారు కురిపూడి రామకృష్ణ, అమలాపురం. అవునే స్థలం వెళ్దండి. తలం వెళ్దే కన్నోడు ఏదో ఉంటుంది. తలం వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు అలా ఎట్ చేయాలంటే చాలా మంది అవన్నీ ఎట్ చేయాలంటే మొత్తం ఊరు తలడిపోతుంది. ఇప్పుడు దాన్ని లేకుండా చేసి ఎవరికాడ ఇచ్చేసినట్టయితే బాగుంటుంది. అదే పోలీసులు వచ్చారు. పోలీసు వాళ్ళకి చెప్పాను. నేను ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళాను. ఎస్ఆర్కి ఇదే చెప్పాను. ఇదే మరి ఏమండి ఇది 75 వచ్చింది మాకు. ఇది అప్పటి నుంచి అలాంటి చేసిన మనిషిని ఇక్కడ 75 పిల్లప్పారారు కూర్చుని పిల్లప్పారారు ఇక్కడ మా తవ్వు. పర్ల శ్రీనివాస్ యాదవ్. నేను రామచంద్రపురం నియోజకవర్గం నుండి భారతీయ నియోజకవర్గం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం నా దృష్టికి ఒక విషయం వచ్చింది. అది ఏమిటంటే దువ్వు అబ్బులు అనే ఒక వ్యక్తి అంబికాపల్లి అగ్రహారం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం. అంబికాపల్లి అగ్రహారం నుంచి నాకు ఫోన్ ద్వారా ఒక విషయం తెలిసింది. అది ఏమిటంటే వాళ్ళు గత 50 సంవత్సరాల నుండి ఒక స్థలంలో నివసిస్తున్నారు. నివసించుకున్నట్టుగా ఆయనకి ఒక 6 పిల్లలు. 6కి కూడా పెళ్లిళ్ళు అయిపోయి
ఆడపిల్లలకైతే ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఒక ఆడపిల్లకైతే భర్త కూడా చనిపోయాడు. ఇందులో ఒక మధ్యలో రెండో ఒక ఆడపిల్ల కూతురు కానివ్వండి, మూడో ఆడపిల్ల పిల్లలు కానివ్వండి, వీళ్ళ దగ్గరే వీళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళు మంచి చెడ్లన్నీ కూడా. వీళ్ళు కూడా వ్యవసాయం చేసుకున్న కూలీ మనుషులు. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదో ఒక ఇల్లు తప్ప, అది కూడా శిథిల వ్యవస్థకు వస్తుంది. ఇప్పుడు ఆ పక్కన ఉన్న స్థలం అప్పట్లో ఒక 50 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చే టైంలో ఒక సెంట్ భూమి ఎక్స్ట్రా అంటే ఇల్లు జరిగింది. దాంట్లో వీళ్ళు షెడ్ వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ పిల్లలందరూ కూడా 2 గదులే ఉన్న ఇంట్లో సరిపోక పక్కన షెడ్ వేసుకుని ఒక 50 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు నివసిస్తున్నారు. అందులోనే శిథిల వ్యవస్థ పడిపోయింది. దాన్ని కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం ఉన్న దాంట్లోనే పందిరేసుకుని అందులోనే వంట చేసుకోవడం కానివ్వండి, ఒక స్నానాలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అది కూడా పడిపోయిందని చెప్పేసి దానిపై నాకు ఫోన్ చేసి ఇలా వర్క్ చేసుకుంటుంటే మమ్మల్ని పోలీసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని నా దృష్టికి వచ్చింది. నేను సదరు ఎస్ఐ గారిని, రామచంద్ర ఎస్ఐ గారిని కూడా కలవడం జరిగింది. దీనిపై నేను రేపు సైట్లోకి వచ్చి నేను విచారణ చేసి దాన్ని న్యాయం చేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఏదైతే ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళని వంట చేయొద్దు, ఇక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేశారట. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ ఇంటిలోపాధి కూడా ఈ తప్ప మాకు ఆధారం లేదు, ఇక్కడ నుంచి పొమ్మంటే మేము ఏదైనా తాగి చచ్చిపోతాం తప్ప మాకు వేరే మార్గం లేదని కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మా బీసీవై పార్టీ ఉన్నంతకాలం కూడా ఎటువంటి వాళ్ళకి కూడా ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తే వాళ్ళు చనిపోయే వరకు ఎల్లనివ్వం కూడా. మాకు తోసినంత సాయం చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు భారతీయ యువజన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపు ఓటములు అనేది పక్కన పెట్టి వాళ్ళు గెలిచే వరకు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు బీసీవై పార్టీ నుంచి నేను స్వస్థందంగా ఏమీ ఆశించకుండా మా పార్టీ వాళ్ళకి న్యాయం చేసే వరకు పోరాడతామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా ఈ ఇంట్లో నివసిస్తున్న వారు దువ్వు అబ్బులు, దువ్వు సీతమ్మ భార్య భర్తలు, వాళ్ళ చిన్న కొడుకు దువ్వు వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య, వాళ్ళిద్దరు పిల్లలు, అదేవిధంగా దువ్వు తేజస్విని, తేజ పద్మగర్, అదేవిధంగా రెండో కూతురు సంబంధించిన కూతురు. ఆ అమ్మాయికి తల్లి తండ్రి కూడా ఇద్దరు చనిపోయారండి. ఆ అమ్మాయికి ఎవరు లేరు, ఈ ముసలోళ్ళు తప్ప. ఆ అమ్మాయికి కూడా పెళ్లికి వచ్చున్నది. ఇప్పుడు అక్కడ స్నానం చేయడానికి కానీ వండు తినకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ వారు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, దీనిపై స్పందించి వాళ్ళకి ఆ పట్టా అన్న ఇవ్వడం జరగాలి. లేదా ఇది వేరే వడ్లమూరి అని చెప్పేసి ఎవరో వచ్చారు, వాళ్ళది నా సైట్ అంటున్నారు. గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తున్నాడో అయితే నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చి ఆ సైట్ నాది అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోతారు ఉన్నపరంగా పోమంటే వాళ్ళు? గవర్నమెంట్ దీనిపై స్పందించి వాళ్ళకి పట్టా ఇవ్వడమా, లేదంటే ఆ ఊర్లో ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లులు ఇస్తున్నారు కాబట్టి ఆ ఇచ్చిన ఇల్లులో కూడా వీళ్ళకి ఒక ఇల్లు కేటాయించడమా, ఏదో ఒకటి చేసే వరకు కూడా వీళ్ళని అక్కడి నుంచి కదపకుండా వాళ్ళకి న్యాయం చేయాలని ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను. అయ్యా, దీనిపై స్పందించండి దయచేసి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మీరు సపోర్ట్ ఉంటారని ఆశిస్తున్నాను.